కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వెరీ యంగ్ డైనమిక్ లీడర్. కేవలం పబ్లిక్ సమస్యల మీదనే దాదాపు 30 కేసులు నా మీద ఉన్నాయి. 30 కేసులు ప్రజెంట్ నెల ఇప్పుడు కూడా పోయి నేను బీజేపీ పార్టీలోకి వెళ్ళారు మీ రాజకీయ ప్రస్థానం, తర్వాత బీఆర్ఎస్లో, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగు. అంటే ఎందుకు ఈ పార్టీలు మారాల్సిన అవసరం వచ్చిందంటే లేస్తాడు, స్నానం చేస్తాడు, బట్టలు వేసుకుంటాడు, ఇంట్లో ఉన్నా తిన్నా లేకున్నా రప ఒక ప్రోగ్రామ్ ఉందంటే వాడు అందరికి గ్యాదర్ చేసి అరేంజ్ చేసి కార్యకర్తలు ఏంది ఎవరు లేరు. అది ఈ 15-25 ఏళ్ళల్లో ఎవరు చేయలేని పని మా అనిరుద్ రెడ్డి గారు చేసింది. ఆ రోజు మనం మొదలు పెడితే ఈ రోజు వరకు నేను ఇంకోటి వేరే పని వేరే ప్రొఫెషనల్ ఏం లేదు, మొత్తం పొలిటికల్ ప్రొఫెషనలే. 24/7 ఎవరు అర్ధమ రాత్రి ఏ పిఎస్ కాడ పంచాయతీ ఉన్నా ఏ పంచాయతీ ఉన్నా నా సాయి నాకు 2 బీజేపీ బీఫామ్లు ఇస్తే కూడా నేను విత్డ్రా చేసి ఆయన కోసం ఇస్తాను. మనము మానవత్వం మన విలువలు కోలుకొని రాజకీయం చేయాల్సిన అవసరం అయితే లేదు. డబుల్ బెడ్రూమ్ కట్టారు ఇక్కడ మన దగ్గర వెనకాల 5th వార్డులో, ఒక్క ఇల్లు ఇవ్వలేదు. మరి వాళ్ళ గవర్నమెంటే ఉండే మరి వాళ్ళే ఇచ్చిపోవాలి. నేను ఎప్పుడు పోయినా చెప్పు వెంకట్ అంటాడు, నేను ఏ సమస్య తీసుకపోయినా 100% 5 నిమిషాల్లో ఆ పని చేసి పెడతాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 19th వార్డు నుండి నేను ఖచ్చితంగా కంటెస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా గెలుస్తున్నాను. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో అయితే ఉన్నాం. ఏదైతే మున్సిపాలిటీ ఎలక్షన్ సంబంధించి ఆల్మోస్ట్ ప్రజెంట్ ఉన్న కౌన్సిలర్స్ అయితే May 3rd or 4th సో వారి యొక్క సమయం అయితే ముగుస్తూ ఉన్నారు. సో మరి అప్కమింగ్ కౌన్సిలర్స్ ఎవరెవరు రాబోతూ ఉన్నారు, మరి స్థానికంగా జడ్చర్లలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతూ ఉన్నది. మరి ఈ 2 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు, ఇలా పలు అంశాలపై మాట్లాడడానికి మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వెరీ యంగ్ డైనమిక్ లీడర్. సో దాదాపు వారి యొక్క 15 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో నిత్యం ప్రజల్లో ఉంటూ సో ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఏ ఆపద వచ్చినా తన శక్తి సామర్థ్యాలకు నుంచి నిత్యం ప్రజల్లో ఉంటున్న వెరీ యంగ్ డైనామిక్ లీడర్ వెంకటేష్ గౌడ్ అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే వారి యొక్క పర్సనల్ అదేవిధంగా పొలిటికల్ ఇలా వివిధ అంశాల గురించి జనాలకు వారి గురించి తెలియని విషయాలు కూడా తెలిపే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం. ఎట్లా ఉన్నారు, బాగున్నారా? సో మొదటిగా మాట్లాడుకుంటే అన్న మీ యొక్క పొలిటికల్ జర్నీ ఎప్పుడు మొదలైంది? నేను 2009 నుండి పొలిటికల్లోకి వచ్చాను. నేను ఫస్ట్ బీజేపీలో ఉన్నాను. 2012లో నేను ఆటో యూనియన్ ప్రెసిడెంట్ చేశాను, లోకల్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్. అప్పుడే 2009 టౌన్ ప్రెసిడెంట్ చేసినాను. దాదాపు 8 ఏళ్ళు టౌన్ ప్రెసిడెంట్, టౌన్ జనరల్ సెక్రటరీ చేశాను. ఓకే. గత బీజేపీలో యూత్ వింగ్లో దాదాపు 9 ఏళ్ళ అన్ని వర్క్ చేసినాను. ఇంకా అంటే మీరు బీజేపీలోకి కావచ్చు, మీరు ఆటో యూనియన్లో వర్క్ చేయకముందు మీ వ్యక్తిగత లైఫ్ తీసుకుంటే ఎట్లా, మీ ఫ్యామిలీలో మీ 4 fathers కానీ ఎవరైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉన్నదా, మీ నుంచే మొదలైందా? లేదండి, ఇంతకుముందు మేము కామన్ పీపుల్, మనకు సమస్య వస్తే కూడా చెప్పుకోవడానికి మా ఫ్యామిలీలో కానీ ఎవరు కానీ, మా చాలా పెద్ద ఫ్యామిలీ. మా అమ్మ వాళ్ళు 10 మంది అక్క చెల్లెలు, అందరు ఇక్కడే ఉంటారు. ఎవరు ఇప్పటివరకు అయితే పొలిటికల్ 10 మంది అక్క చెల్లెళ్ళు అందరు ఎన్నే ఉంటారు. ఇంకా మా అటు 7 తరాలు కానీ ఇటు 7 తరాలు కానీ ఎవరు ఇప్పటివరకు పొలిటికల్లో లేరు. మన ఫంక్షన్స్ అయితే మీ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ సరిపోతుంది, ఎవరు లేదు. జనరల్గా ఇంకా అందరితో మనం మంచిగా ఉంటాం. మనము ఈడ ఎవరైనా చెప్పుకోవడానికి కూడా మనం సమస్య వస్తే మన ఇంటి నుండి కూడా ఎవరికో చెప్పుకోవడానికి ఒక సమస్య వస్తే ఎవరు లేకుండే. అంటే మిమ్మల్ని కదిలించిన సంఘటనలు పొలిటికల్గా రావడానికి? నాకు ఇన్స్టెంట్ ఏమైందంటే ఒకసారి చిన్న ప్రాబ్లం అయితే ఎవరు చెప్పుకోవడానికి కూడా నాకు ఎవరు లేకుండే. ఏముంటుంది పోలీస్ స్టేషన్లో ఇవంటే మనం ఇప్పుడు మిడిల్ క్లాస్ కామన్ పీపుల్కి ఎవరి దగ్గర పోము. దాదాపు యారే మన ఇంట్లో కూడా ఒక లీడర్ ఉండాలి, అరే ఏదైనా ఇబ్బంది అయినా ఎవరైనా చెప్పుకోవడానికి, ఇంత పెద్ద ఫ్యామిలీ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అరే ఒక మనిషి అయితే ఉండాలి కదా.
ఇంకోటి మనం ఏముంది మనకి ఎవరి దగ్గర పోము. జనాలు మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటే నామోషి పడతాము ఎందుకని అట్లా చాలా ఇబ్బందితో కూడుకొని ఏదైనా మనమన్నా ఒకటి పొలిటికల్ ఒకసారి తిరగాలని ఆ రోజు మనం మొదలు పెడితే ఈ రోజు వరకు నేను ఇంకోటి వేరే పని వేరే ప్రొఫెషనల్ ఏం లేదు, మొత్తం పొలిటికల్ ప్రొఫెషనలే. ఇంకా వేరే వేరే పని అనేది లేదు. ఇంకో పని ఇంకోరు అన్న సైడ్ ఇన్కమ్ సైడ్ బిజినెస్ అదో ఇదో చేస్తే రియల్ ఎస్టేట్ చేస్తాము. ఇంక ఫుల్ టైం మనం పాలిటిక్సే. ఇంకో పని చేస్తామా ఇంకో పని చేద్దామా లేదు, పొద్దుగా లేచినప్పుడు సంది రాత్రి పడుకునే వరకు వేరే రాజకీయం తప్ప వేరే ఆలోచన లేదు, వేరే పని కూడా ఏం చేసేటట్లేదు. ఎందుకు అంటే వేరే పని పెట్టుకోకపోవడానికి కారణం ఏంటంటే ప్రజాసేవ చేయాలనే తపన ఎందుకు అసలు? ఇంకోటి ఏమైందంటే సమస్య మామూలుగా ఏమైనా ప్రాబ్లం వస్తే ఎవరో చెప్పుకోవడానికి అరే గీడు ఉన్నాడుదా అని. దాదాపు నేను తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా 30 నుండి 40 కేసులు అయినాయి నా పేరు. ఇప్పటికీ ఆ కేసులు కంటిన్యూ అవుతున్నాయి. అందరూ ఏమంటారంటే ఏమైనా పార్టీ నేను బీజేపీలో గత 3 పార్టీలు మారినాను అంటారు. పెద్ద పెద్ద లీడర్లే మారుతున్నారు. ఇవాళ ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళ అధికారంతో పోయారు. సరే నేను ఈ 3 పార్టీలు మారడం వాస్తవమే, కానీ ఏ పార్టీ మారినా నాకైతే ఒక పోస్ట్ ఇచ్చి నేను అన్యాయం చేసి పోలేదు. స్వార్థం లేదన్న. ఇప్పుడు నేనేమన్నా ఒక పార్టీలో ఒక ఆయన కౌన్సిలర్ గెలుస్తాడు, గెలిచి ఇంకో పార్టీలోకి పోతే అది వెన్నుద్రోహం చేస్తాడు. నాకు ఏ పదవి ఇవ్వలేదు, ఏ పోస్ట్ ఇవ్వలేదు. నేను ఇప్పుడు పబ్లిక్ సర్వీస్లోనే ఉన్నా ఇప్పటి వరకు. ఇప్పుడు నేను అడిగిన నాకు ఒకవేళ టికెట్ ఇచ్చి ఒకవేళ నేను టికెట్లో ఉండి నేను మోసం చేసిపోతే నేను పార్టీ మారితే తప్పు, కానీ ఆడ ఎమ్మెల్యేలు గెలిచి వేరే పార్టీలలో గెలిచి ఇంకో పార్టీలో పోయేది ద్రోహం. కానీ మనం ఏం పదవి తీసుకోలేదు, పోస్ట్ తీసుకోలేదు, కమిట్మెంట్ లేదు, మనం ఎవరితో పైసలు తీసుకోలేదు. మనం ఎందుకు ఇంత రుబాబు నిజాయితీ ఉన్నామంటే మనం ఏదో పైసలు తీసుకొని ఇంకో పని చేసి ఆ టైప్ మనం పైసలు తీసుకోలేరు. సో చాలా మంది కూడా జడ్చర్లు మీ వెల్ విషర్స్ లో ఒక చిన్న డౌట్ ఉన్నది. ఏంటంటే బీజేపీ పార్టీలోకి వెళ్ళారు మీ రాజకీయ ప్రస్థానం, తర్వాత బీఆర్ఎస్ లో, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగు. అంటే ఎందుకు ఈ పార్టీలు మారాల్సిన అవసరం వచ్చిందంటే ఏం చెప్తారు? గతంలో ఏమైందంటే మా రాజకీయ గురువు ఉన్నాడు పాలాది రామ్మోహన్ అని. ఆయన 10 ఏళ్ళ సంది ఆయన దాదాపు 20-25 ఏళ్ళ సంది బీజేపీ ఉన్నాడు. యాక్చువల్లీ ఆయన వల్లనే నేను పొలిటికల్ లైఫ్ రావడం అయితే ఆయనే కారణం. ఆయన ఏం చేసేయనంటే ఆయనకు కొన్ని కారణాల వల్ల బీజేపీలో ఇబ్బంది అయింది. ఏమైందని ఇబ్బంది కావడం వల్ల ఆయన టీఆర్ఎస్లోకి వచ్చింది. వైస్ చైర్మన్ కమిట్మెంట్ తీసుకుంది. నాకు 2 బీజేపీ బీఫామ్లు ఇస్తే కూడా నేను విత్డ్రా చేసి ఆయన కోసం ఇస్తాను. ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ 50+ ఉంటాడు. నాకు పెద్ద మంచి అరే ఆయన మనకు లైఫ్ ఇచ్చిందే పొలిటికల్ లైఫ్. ఆయన కోసం నేను విత్డ్రా అయిపోయి నేను నచ్చకపోయినా ఆయన కోసం నేను టీఆర్ఎస్లో పోయినాక టీఆర్ఎస్లకు మనకు తప్ప గుర్తింపు లేదు. మనకు దగ్గర గుర్తింపు నేను చాలాసార్లు అడగడం కూడా జరిగింది. నాకు ఏదైనా పోస్ట్ నాకేం వేరే అవసరం లేదు, పార్టీ పోస్టే అడిగాను. నాకు వేరే ఇంకేదో కావాలో, నాకు ఇంకేదో పంచాయతీ ఉందో, నాకు ఏదో పైసలు ఇవ్వాలో నేను ఎప్పుడు అడగలేదు. నాకు పార్టీ పోస్ట్ ఇవ్వాలో నేను నా విలువ తగ్గట్టు నేను 10-15 ఏళ్ళ సంది ఒక పార్టీలో ఉన్నాను. ఆ పార్టీలో బీజేపీలో ఏముంటుంది, పార్టీ పోస్టులే విలువ. ఆ పార్టీ పోస్టులో పెట్టుకొని నేను వదులుకోనని నేను చాలాసార్లు అడిగాను. లక్ష్మణరెడ్డి గారిని కూడా అడిగినా నాకు ఏదైనా పార్టీ పోస్ట్ ఇవ్వాలంటే ఆయన ఏం చెప్పలేదు. స్పందన లేకుంటే మనము మానవత్వం మన విలువలు కోలుకొని రాజకీయం చేయాల్సిన అవసరం అయితే లేదు. మనకు సాక్షి చచ్చిపోయినప్పుడు నువ్వు ఇళ్ళ ఉండి ఏం చేసినా లాభం లేదు. ఇంకా నాకు ఇప్పుడు ఉన్న మా ఎమ్మెల్యే గారు అమృత్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ఆయన కూడా ఏమంటున్నాడు, యూత్కు అవకాశం ఇవ్వాలి, యూత్ రావాలి. ఆయన పాపం చాలా మంచి వ్యక్తి. మీరు గతంలో కూడా మీరు చాలా కూడా చూస్తున్నారు. ఇంతకు ముందుకు మన జడ్చర్లలో మన బోయలకుంట రోడ్లో వర్షం బాగా పడితే నీళ్లు ఫుల్ ఫ్లో వస్తుంది. అది ఈ 15-25 ఏళ్ళల్లో ఎవరు చేయలేని పని మా అనిరుద్ రెడ్డి గారు చేసి. అనిరుద్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా ఈ వర్షం అని అప్పట్లో పాటలు పెట్టేది, గలగల్ల పాడేది గంగమ్మ తల్లి అని. ఆ పాట నీళ్ళు వస్తుంటే కూడా పట్టించుకోకుండా ఉన్నాం. కానీ మా ఎమ్మెల్యే గారు అట్లా కాదు, మంచి హార్డ్ వర్కర్. యూత్ రావాలి, యూత్ పని చేయాలి అని ఆలోచించే వ్యక్తి, చాలా మంచి మనిషి. ఆయనతో కలిసి పనిచేయాలనే ఆలోచనతో నేను కాంగ్రెస్లో పోయాను. సో కాంగ్రెస్ పార్టీ అంటే దాదాపు ఎంపీ ఎలక్షన్ ముందర వెళ్ళినట్టు. ఎంపీ ఎలక్షన్ సో ఏదైనా కమిట్మెంట్తో వెళ్ళారా? నాకు ఏ కమిట్మెంట్ ఇవ్వలేదు. నేను ఏదో కమిట్మెంట్ కోసమో ఏదో ఆశపడి అయితే నేను ఇప్పటివరకు అయితే పోలేదు. సరే కమిట్మెంట్ ఆ రోజు మనం ఏం కమిట్మెంట్ తీసుకుంటాం, ఏముంటుంది చెప్పి. మనం ఏదో నామినేటెడ్ పోస్ట్, మనం ఎప్పుడూ ప్రతిపక్షంలోనే ఉన్నాం. నాకు ఈ పోస్టులను ఇప్పుడు పోస్ట్ దేనికోసం, మనం ఎవరు గుర్తుపట్టకుండానో నాకు ఏదో విలువ కావాలనే దానికి కావాలి. మనం ఆల్రెడీ బజార్లో రోడ్డు మీద ఉన్నాను. నేను పబ్లిక్ సర్వీస్లో ఉన్నాం, పబ్లిక్లో ఉన్నాం. ఇంకా మనకు ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా
100% అడిగే ఛాన్స్ ఉంటే 100% అడుగుతాను, కానీ నేను ఏ కమిట్మెంట్ అడగను. సో మెయిన్ మోటో మీరు పొలిటికల్ స్టార్ట్ చేయడానికి ఒక పొలిటికల్ పవర్ అయితే ఏదైతే ఒక సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో వచ్చారు అంతే. ఇంకోటి మా ఫ్యామిలీలో కూడా ఎవరు లేరు, అరే ఏంది ఈ సమస్య వస్తే ఎవరైనా చెప్పుకోవడానికి కూడా ఒక మనిషి లేకుండా పరిస్థితి అయింది. కానీ మనము ఈ పరిస్థితిలో మనమేం ఇంకోటి తాతలు సంపాదించిందో అమ్మలు సంపాదించిన ఆస్తులేమో అమ్మి అట్లా చేసి తిరిగేట బ్యాక్గ్రౌండ్ సపోర్టే లేదు. మా నాన్న మా కష్టార్జం, మా నాన్న 2006లో చనిపోయాడు. మేము ముగ్గురు అన్నదమ్మున్నాము. ఆయన చనిపోయిన పర్సన్ కూడా సఫర్ అనిపించింది. ఓ తండ్రి చచ్చిపోతే ఆ ఇల్లు ఎట్లుంటుందో నేను ఫేస్ చేసి లైవ్గా అట్లాంటి ఫేస్ చేసి మనము అరే ఇన్ని రోజుల సంది ఇంత కష్టపడ్డాం కాబట్టి మనమంటూ ఒక గుర్తింపు మనకు ఒక పేరు రావాలని చాలా కష్టపడ్డా. 24/7 ఎవరు అర్ధమరాత్రి ఏ పిఎస్ కాడ పంచాయతీ ఉన్నా ఏ పంచాయతీ ఉన్నా నా సాయశక్తులు నేనేమంటున్నానంటే 90% మనం వాళ్ళ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసిన నేనైతే చెప్పలేను. నా శాతమైనంత వరకు నా శక్తి మేరకు కూడా నేను పనిచేసిన. సో దాదాపు 20-30 కేసులు వేసుకున్న ఉద్యమంలో మీరు ఇప్పటి వరకు కూడా స్టిల్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. ప్రజెంట్ ఇప్పుడు కూడా పోతున్నా. అది ఎక్కడ మీ సొంత ప్రయోజనాలకు? నా సొంత ప్రయోజనాలు ఏది. అయితే ఇంకోటి మీ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఇప్పటి వరకు ఎవరి దగ్గర కాంట్రవర్సీ లేదు. నేను ఏ పార్టీ ఉండని, కాంగ్రెస్ పార్టీ ఉండని, బీజేపీ పార్టీ ఉండని, ఇంకే పార్టీ ఉన్నా అందరూ నాకు అన్న తమ్ముడు అనే నేను పోతే ఏ కాంట్రవర్సీ లేను. నేను ఎవరిని విమర్శించడం కూడా నేను ఇప్పటివరకు చేయలేదు. నాకు నా సొంత కొట్లాడాలు కూడా ఏవి లేవు. నేను కేవలం పబ్లిక్ సమస్యల మీదనే దాదాపు 30 కేసులు నా మీద ఉన్నాయి. 30 కేసులు ప్రజెంట్ నెల ఇప్పుడు కూడా పోయి నేను కోర్టుకు పోయేస్తాను. సో రూలింగ్ గవర్నమెంట్ మీదే ఉంది కదా మరి? ఈ గవర్నమెంట్లో కాలేదు కదా, అప్పుడు ఉద్యోగం చేసినప్పుడు అయినాయి. ఇంకా అయినాయి ఆ కేసులు. నాతో పాటు చాలా మంది ఉన్నారు, 10-12 మంది తిరుగుతూనే ఉన్నాం. ఇంకా నడుస్తూనే ఉంది, తిరుగుతూనే ఉన్నాం. సో ఎట్లా అనిపిస్తూ ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 ఏళ్ళు పూర్తవుతా ఉంది. ఈ ప్రభుత్వ పాలన ప్రజాపాలన అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. సో మన వాస్తవంగా ఈ క్షేత్రస్థాయిలో అమలవుతా ఉందా? 100% అవుతుంది. ఎందుకు అవుతుందంటే, ఇంతకు ముందుకు మహాలక్ష్మి పథకం ఇచ్చింది. ప్రతి మహిళ ఈ రోజు ఏడుకోవాలన్నా ఫ్రీ ఆధార్ కార్డు పెట్టుకొని బస్ ఎక్కి వెళ్ళిపోతాం. అందరూ అంటారు అరే కాంగ్రెస్ ఏం చేస్తుంది అని. అది ఉత్త రూమర్స్ అన్న. నేను ఏమంటున్నానంటే, ఒక సాధారణమైన వ్యక్తి అందరు కరెంటు బిల్ కడుతున్నా ఈరోజు జీరో బిల్ చేసి 200 యూనిట్లు జీరో బిల్ అంటే నీకు ఆల్మోస్ట్ ఎవరు కరెంట్ బిల్ కట్టట్లేదు. సరే ఉన్నోళ్ళు మామూలుగా పైసలు ఉన్నోళ్ళు అది ఇది అంటే యూనిట్స్ ఎక్కువ అయితే కట్టవచ్చు. కానీ నీవు ఇప్పటి వరకు గతంలో నేను ఇన్ని గవర్నమెంట్లో నేను ఏ రోజు ఒక గవర్నమెంట్ ఏమంటారు లాభం పొందలేదు. నేనే అట్లాంటిది ఇప్పుడు ఈరోజు జీరో బిల్ వస్తుంది. అంటే ఒక 1000-2000 రూపాయలు నీకు సేవ్ చేసినట్టే ప్రతి నెల. గ్యాస్ 500 రూపాయలకి ఇస్తున్నాడు. ఇంకెందుకు చేస్తలేడు? రైతు బీమా చేసే పైసలు ఖచ్చితంగా 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారు ఒక పట్టుదలతో ఉన్న మనిషి. ఆయన చాలా హార్డ్ వర్క్. అందరు అంటారు ఆయనకి ఏం చేయాలి. ఆయన 15 ఏళ్ళ రాజకీయంలో ఆయన సీఎం పోయిందంటే ఆయనకు అన్ని కష్టాలు తెలుసు. ఆయన కూడా కింది స్థాయి నుండి పోయిన మనిషి. అవునబ్బా డైరెక్ట్ వచ్చేసి నేను సీఎం అయ్యే కాలేదు. ఆయన ఎంపీటీసీ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు, ఎంపీ అయ్యిండు. ఆయనకు అన్ని అనుభవాలు ఉన్నాయి. ఆయన ఏమంటారంటే ఆయనకు తెలియదు, ఆయనకు ఇంకా అనుభవం లేదు అంటే తప్పది. ఆయన అన్ని కింద కార్యకర్త నుండి రేవంత్ రెడ్డి గారు పనిచేసారు కాబట్టి ఆయనకు ప్రతి విషయం తెలుసు. ప్రతి పేరింటికి ఏం కావాలో తెలుసు. గతంలో మీరు చూసుకున్నట్టు 10 ఏళ్ళల్లో ఎవరైనా ఒక ఇల్లు తీసుకున్నారా? ఇప్పుడు ఇందిరా ఇల్లులు అయినాయి. ఇప్పుడు మీరు వస్తుంటే 3 ఇల్లులు ఇందిరా ఇల్లులు అయినాయి. మరి 10 ఏళ్ళలో ఒక్క ఇల్లు వాళ్ళు ఇచ్చిన పొలం లేదు. డబుల్ బెడ్రూమ్ కట్టారు ఇక్కడ మన దగ్గర వెనకాల 5th వార్డులో. ఒక్క ఇల్లు ఇవ్వలేదు. మరి వాళ్ళ గవర్నమెంటే ఉండే మరి వాళ్ళే ఇచ్చిపోవచ్చు కదా. నేనేమంటున్నానంటే నువ్వు ఒకటి కట్టి నువ్వు ఇవ్వాలనే ఉద్దేశం నీకు ఉన్నప్పుడు నువ్వు ఇచ్చేయచ్చు కదా. ఇవాళ మన గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తున్నాం. 100% మా ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న డబల్ బెడ్రూమ్ కూడా రియల్గా ఎవరికైతే నిజాయితీగా లేదు వాళ్ళకి 100% మేము ఇల్లు ఇస్తాం. పేదోళ్ళకి ఏముంటుంది 100% ఇస్తాం. ఇప్పుడు నువ్వు ఈ గతంలో పని లేకుంటుంది. ఓ డాక్టర్ ఆయనకు పని అయిపోయింది, ఇప్పుడు మేస్త్రీలకు పని అయిపోయింది. మేస్త్రీలు ఇవాళ దొరుకుతలేదు. గతంలో నువ్వు ఏడపోతే పని లేక వాళ్ళు ఆగిపోయారు. నువ్వు ఏ మేస్త్రి కన్నా ఫోన్ చేయి, ఏందో ఒక 3-4 ఇల్లు వాళ్ళకి పని నడుస్తుంది, సిమెంట్ పని నడుస్తుంది, లేబర్కి పని నడుస్తుంది. నీకు గవర్నమెంట్ ఇళ్ళ వల్లనే కదా ఇంతమంది ఉపాధి అయితే కలుగుతుంది. ఇంకోటి ఓ పేదోనికి ఏముంటుందో వాడు నా ఇల్లు నాకు 2 రూమ్ ఇల్లు ఉంటే చాలు. మరి 10 ఏళ్ళలో మీరు ఎన్ని ఇల్లు ఇచ్చారు? జడ్సాలు ఇచ్చిన ఇల్లు లేదు. మా నిమ్మబాయి గడ్డ మీద ఒక్కరికి ఇల్లు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఇల్లు శాంక్షన్ చేసింది. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాం.
మన అభివృద్ధి అనేది ఎన్నో నోటిలో మాటల్లో కాదన్నా లైవ్లో కనబడుతుంది. చేతుల్లో కనిపిస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఇల్లు ఉన్నాయి. గతంలో ఇది మనం మా ఇంటికి పోతే డబల్ బెడ్రూమ్ రోడ్ లేదు. రోడ్ శాంక్షన్ చేసిండు లక్ష్మారెడ్డి గారు, కానీ రోడ్ వేయాలి కదా. మా గవర్నమెంట్లో మా ఎమ్మెల్యే గారు పాపం వీళ్ళకి నైట్ ఇబ్బంది అవుతుందని రోడ్ ఇమీడియట్గా శాంక్షన్ చేసిండు. రోడ్ పడ్డది మీరు చూస్తున్నారు, నేను వచ్చింది అదే రోడ్. స్ట్రీట్ లైట్స్ కూడా ఇస్తాం ఆడి వరకు, మొత్తం ఎల్ఈడి లైట్స్. ఇంక ఏం అభివృద్ధి మన మనం మాటలలో చెప్పేటైనా మా ఎమ్మెల్యే గారు కాదు. ఏదైనా అభివృద్ధి కళ్ళం కూడా ఆయనకు కనబడుతుంది. ఆయన కూడా నువ్వు ఏదైనా ఓపెనింగ్స్ కానీ దేనికి రాడా, ఆయన ఒకటే, నేను ఏదైనా పని మొత్తం కంప్లీట్ అయినాక ఓపెనింగ్ చేస్తాను. వచ్చి ముందే కొబ్బరికాయలు కట్టి శంకుస్థాపన చేసి నేను ఎప్పుడో చేస్తా అనే మనిషి అయితే కాదు ఆయన. ఆయన ఒకటే, నీవు మొత్తం పని అయిపోయినాక వచ్చి రుబ్బెన్ కట్ చేస్తాడు ఆయన. అట్లాంటి మంచి మనిషి, ఆయనతోటి కలిసి నేను పనిచేయాలని అనుకుంటున్నాను. అందుకు కాంగ్రెస్ పార్టీలో. ఎట్లా ఉంటుంది మీతో ఎమ్మెల్యే గారితో బాండింగ్ ఎట్లా ఉంటుంది? చాలా మంచిగా ఉంటాడు. నేను ఎప్పుడు పోయినా చెప్పు వెంకట్ అంటాడు. నేను ఏ సమస్య తీసుకుపోయినా 100% 5 నిమిషాల్లో ఆ పని చేసి పెడతాడు. పాపం చాలా మంచి మనిషి. ఆయనకు కూడా ఒక తపన ఉంది, ఏదో చేయాలని. ఇంకా అందరు బురద జల్లేటోళ్ళు జల్లుతుంటారు రాజకీయంలో, కానీ అది తప్పది. ఆయన చాలా మంచి వ్యక్తి. నువ్వు అర్ధరాత్రి ఏ పనికి పోయినా ఆయన పని చేసి పెడతాడు. మొత్తం యంగ్స్టర్స్ అంతా ఒక దగ్గర యువత రావాలన్నా. నేను ఏమంటున్నానంటే పాలిటిక్స్లో అందరూ ఉంటారు, కానీ నేనేమంటున్నానంటే ఫుల్ టైం పాలిటిక్స్ చేసేవాళ్ళు రావాలి. ఇప్పుడు నువ్వు ఇంకో యుద్ధం పెట్టుకోనో ఇంకేదో పెట్టుకోనో నువ్వు ఆ పాలిటిక్స్ చేస్తే వేస్ట్. నువ్వేం చేయాలి, నువ్వు పొద్దుగా లేస్తే ఇప్పుడు ఎమ్మెల్యే సపోజ్ ఒక లీడర్ కార్యకర్త లేని లీడర్ ఎన్నుంటి తయారవుతాడు. ఒక పొద్దుగాల లేస్తాడు, స్నానం చేస్తాడు, బట్టలు వేసుకుంటాడు, ఇంట్లో ఉన్నా తిన్నా లేకున్నా రప ఒక ప్రోగ్రామ్ ఉందంటే వాడు అందరికీ గ్యాదర్ చేసి అరేంజ్ చేసి కార్యకర్తలు ఏంది ఎవరు లేరన్నా. మేము కింది నుండి నేను గత 15 ఏళ్ళ క్రితం ఇప్పటికీ స్టిల్ కార్యకర్తనే పనిచేస్తాను. ఎందుకు అంటే కార్యకర్త బలం తెలుసు, కార్యకర్త కష్టం తెలుసు, విలువ తెలుసు. ఇసొంటి వాళ్ళకు అవకాశం ఇస్తే ఏంటంటే వాటికి నీకు బాధ ఏందో తెలుస్తుంది. వాళ్ళకి వాళ్ళకు మనం అన్నం వండి పెట్టాల్సింది లేదు, అన్నం వండనికే మార్గం చూపిస్తే చాలు. కానీ దాన్ని కొని రాజకీయాల్లో అందరు ఏమంటారంటే నువ్వు ఇట్లా ఇది నువ్వు ఏ పార్టీ కాదు, నీ వల్ల నువ్వు శాతనైతే ఒక మనిషికి సహాయం చేసే గుణం ఉండాలి, కానీ ఒకరిని చెడగొట్టే పని చేయకూడదు అని నా పర్సనల్ ఒపీనియన్. సో అప్కమింగ్ కౌన్సిలర్ ఎలక్షన్స్ అయితే రాబోతా ఉన్నాయి. సో 19th వార్డులో అయితే జనాల నుంచి మీ పేరు వినపడతా ఉంది. మరి వెంకటేష్ గౌడ్ బరిలో ఉంటాడని కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. మరి దీనికి నిజంగా మరి ఉండాలనుకుంటున్నారు ఏంటి? 99% ఈసారి ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు అవకాశం ఇస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 19th వార్డు నుండి నేను ఖచ్చితంగా కంటెస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా గెలుస్తున్నాను. స్థానిక నాయకులు ఇది బీఆర్ఎస్ పార్టీ కంచుకోట అనే విధంగా ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నారు. నేనేమంటున్నానంటే కంచుకోట ఏది ఉన్నా గతంలో నేనేమన్నా మరి అట్లాంటి గత 10 ఏళ్లలో తెలంగాణ ఎమ్మెల్యే నువ్వు ఏడ నిలబడ్డా కంచుకోటనే. తెలంగాణ టీఆర్ఎస్ అంటే కంచుకోట అని. ఇప్పుడు అట్లా లేదు, కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చింది. ఖచ్చితంగా 100% మున్సిపల్ మనమే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కొడుతుంది. అందులో నేను కూడా ఒక సభ్యుని కూర్చుంటా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. సో ఏదేమైనా ఈసారి అంటే ఈ 26 ఎలక్షన్లో మీ యొక్క పార్టిసిపేషన్ కౌన్సిల్ ఎలక్షన్లో ఉంటుంది. ఖచ్చితంగా ఉంటా, ఖచ్చితంగా గెలుస్తా. మళ్ళీ గెలిచినాక మీతో పాటే ఖచ్చితంగా కలిసి కూర్చొని ఇంటర్వ్యూ చేస్తా. ఓకే, ఆల్ ద బెస్ట్ అన్న. సో ముఖ్యంగా ఇప్పుడు వెంకటేష్ గౌడ్ గారి గురించి మాట్లాడుకుంటే మీరు ఎందుకు పొలిటికల్గా వెనుకబడి ఉన్నారేమో అనిపిస్తా ఉన్నది. నేను వెనుకబడి ఉన్నానంటే నేను ఏమంటున్నానంటే నేను ఎప్పుడు పబ్లిక్ సర్వీస్లోనే ఉంటాను. అంటే చెప్పేటోళ్ళు ఏమంటే అది ఇది అని చెప్పొచ్చు, కానీ నాకు పబ్లిక్ ఆశీర్వాదం ఉంది. నేను పబ్లిక్ని గట్టిగా అట్లాంటిది అన్న. ఇప్పుడు పొలిటికల్గా 1-2 ఇయర్స్లో ఎంటర్ ఇచ్చిన వాళ్ళే కౌన్సిలర్, చైర్మన్, ఏదో మండల ప్రెసిడెంట్ సరే పార్టీ తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. నేను లైబ్రరీ నెంబర్ ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ లైబ్రరీ నెంబర్ ఉన్నా, కానీ నేను ఎప్పుడు పోస్టుల గురించో నేను ఇంకేదో కావాలని నేను ఎప్పుడు ఆశించటం కాదు. నేను ఈ రోజు వరకు నేను లైబ్రరీ నెంబర్ అని కూడా నేను ఎక్కడ చెప్పలేను, ఎందుకంటే దాని అవసరం లేదు. ఇప్పుడు కొందరు ఏమంటారు అంటే చిన్న పోస్ట్ ఉంటేనే వాడు 10 సార్లు వేసుకొని చెప్తుంటారు. మనం ఈ రోజు వరకు లైబ్రరీ నెంబర్ అయినా కూడా నేను ఈ రోజు వరకు నేను లైబ్రరీ నెంబర్ అని ఎక్కడ చెప్పలేను, ఎందుకంటే నాకు విలువ ఇవ్వాలి. నేనే ఎప్పుడు శాశ్వతం, పదవులు ఎప్పుడు శాశ్వతం కాదు. 5 ఏళ్ళు ఉంటాయి, 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ కామనే కదా. మన పేరు మనమే బ్యాక్గ్రౌండ్ అంతే. మన పదవులు పోస్టులు వద్దు మనకు. ఖచ్చితంగా మనం కష్టపడితే మనకు పేరు ఉండి మనం మంచి పేరు సంపాదించుకోవాలనుకుంటాం, కానీ ఇంకా వేరే ఏ పోస్టులు ఉన్నాయో నాకు ఆ పోస్ట్ ఉన్నానో నేను ఈ పార్టీలో ఉన్నానో నాకు ఆ గర్వం ఎప్పుడు లేదు.
సో మనం చాలామంది ఇంటర్వ్యూస్ కావచ్చు క్యాండిడేట్లను కలుస్తూ ఉంటే ఓకే చేస్తూ ఉన్నారు పాలిటిక్స్ పెద్ద పెద్ద లీడర్లు, కానీ ఫుల్ టైం పాలిటిక్స్ చాలా రేర్గా చేస్తూ ఉన్నారు. అందులో వన్ ఆఫ్ ద ఆస్పిరేట్ మీరైతే అనిపిస్తూ ఉంది. అంటే ఎందుకు రాజకీయాలు అంటే అంత పిచ్చి? అంటే అదే యాక్చువల్లీ రాజకీయాలకు యువత రావాలని చాలామంది అంటుంటారు. అరే నేను కూడా నిజంగా ఏంది పాలిటిక్స్ అని, ఇది పాలిటిక్స్ అనేది కూడా గచ్చాను. ఒకసారి వచ్చినాను, ఒకసారి తెల్లని చేసినాక నువ్వు నిద్రవో పండుకో పొద్దుగాలు లేస్తే నీకు అదే తప్పుతుంది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం వద్దురా మన పని మనం చేసుకొని ఇంట్లున్నామంటే కూడా అది ఉండని వదలదు. పొద్దుగాలు లేవాలి, చేయాలి, తిరగాలి, అది అలవాటు నాకు. నువ్వు నమ్ముతావు గతంలో నేను బీజేపీలో ఉన్నప్పుడు పొద్దుగాల 9 గంటలకు పోతే రాత్రి 12-1 గంటల వరకు వస్తుంది. మొత్తం ఫుల్ టైం పాలిటిక్స్. ఏడ మీటింగ్ ఉన్నా పోతుంటే, ఏడ ఉన్నా పోతుంటే. సరే మనం పోయినంత మాత్రం అది సక్సెస్, కానీ అది ఒక అలవాటు అయిపోయినా. అది వ్యసనం రాజకీయం అనేది ఒక వ్యసనం. ఇక అది అలవాటు అయిన వాళ్ళు ఎవరైనా పోలేరు. ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా ఒకసారి తెల్లాంగి చేసి వాడి పార్టీలో ఉండు అంటే వాడికి ఖచ్చితంగా ఉండాల్సింది. సో రాబోయే కాలంలో మరి ఏ విధంగా చూడొచ్చు? మీకు పొలిటికల్ మోటో ఏం పెట్టుకొని వచ్చారు? ఏం లేదు, నేను ఎప్పుడు ఏదో కావాలని, నేను ఏదో చేయాలనేది నేను ఎప్పుడు కోరుకోలేదు. సరే గతంలో యాక్చువల్లీ నాకు 2 బీఫామ్లు బీజేపీ బీఫామ్లు ఇస్తే నేను విత్డ్రా అయ్యాను. యాక్చువల్లీ పార్టీ నాకు బీఫామ్ ఇచ్చింది. 2 బీజేపీ బీఫామ్ ఇస్తే 18-19 వార్డ్ బీఫామ్ ఇస్తే విత్డ్రా అయ్యి నా రాజకీయ గురువు కోసం నేను ఆయన కోసం సాక్రిఫైస్ చేసిన. ఇంకా ఈసారి మాత్రం ఖచ్చితంగా నేను కౌన్సిలర్, ఖచ్చితంగా 19th వార్డ్ జెండా ఎగరేస్తాను. ఖచ్చితంగా కాంగ్రెస్ నుండి కౌన్సిలర్ అవుతాను. సో సాక్రిఫైస్ ఈసారి ఇంకా లేదు సాక్రిఫైస్. ఇప్పుడు నేనేమంటే మనం కూడా ఒకసారి అవకాశం చేస్తాం, అందరికీ ఇచ్చినప్పుడు. ఇప్పుడు మనకు ఉండే అవకాశం. ఇప్పుడు మనం కూడా ఇంకా పోతుంటే అన్ని సాక్రిఫైస్లు అవుతున్నాయి. మనకు కూడా గుర్తు, మనం పని చెప్తే చేసే పని ఉండాలి. ఇప్పుడు కూడా నేను ఏదో కౌన్సిలర్ అయ్యి నేను ఏదో సంపాదించుకోవాలనో ఇంకేదో అవసరం, ఇంకా ఉల్టా నాకే జోబులోకి వెళ్ళి ఖర్చు అవుతాయి. కానీ నేనేంటి అంటే సరే మనకంటూ ఒక పేరు, ఒక ఐడెంటిఫై, నువ్వు అన్నట్టు 15 ఏళ్ళ సరి నువ్వు ఏం రాజకీయంగా నువ్వు ఏం చేసినావు అనే పేరు రేపు నా కొడుకు నా పిల్లలు అడిగితే కూడా అరే మా నాన్న పొలిటికల్ అరే కౌన్సిలర్ అయ్యిండు అనే ఒక పేరు కోసమే తప్ప వేరే ఏది లేదు. ఇంకోటి ఆత్మాభిమానం చంపుకొని నేను చేసే రాజకీయం అయితే నేను చేయను. ఏదున్నా నేను విలువలతోటి ఖచ్చితంగా నేను నా ఆత్మాభిమానంతో నేను ఉంటాను. సో ఫైనల్గా రాబోయే మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి సో జడ్చల ప్రజలకు కావచ్చు, మన వార్డ్ ఓటర్స్కి మన ఛానల్తో ఏం చెప్పదలుచుకున్నాను? నేను అందరికీ ఒకటే చెప్తున్నామ్మా, సర్వీస్ చేసే వాళ్ళకు, పబ్లిక్లో ఉండే వాళ్ళకు, రేపు కష్టం వస్తే మన ఇంటికి వచ్చేటోడికి మీ అన్న, మీ తమ్ముడు, మీ అక్క, మా చెల్లి అని నీ ఎంబడి మీ ఇంట్లో ఉండేవాడు. నేను ఇల్లు కట్టాలనుకుంటే నేను ఏ ఏరియాలోనే కట్టవచ్చు. మీరు ఇల్లు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను 1 కోటి రూపాయలు ఇల్లు పెట్టి నేను ఏమైనా కట్టవచ్చు, కానీ మెయిన్ రోడ్ కట్టుకోవచ్చు. కానీ నేను ఎప్పుడు ఈ వార్డు వదిలేసి పోవాలనో, నాకు ఇంకే ఆలోచనను, నేను ఎప్పుడు ఈయనే పబ్లిక్ మధ్యలో ఉండాలని ఇల్లు కూడా ఈయనే కట్టుకున్నాను. యాక్చువల్లీ నేను హైదరాబాద్లో కూడా ఇల్లు ఉంది, కానీ నేను ఎప్పుడు పోను. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్లోనే ఉండాలి, పబ్లిక్ సర్వీస్లో చేయాలని నేను 19th వార్డు నుండి వాళ్ళతో ఉంటేనే వాళ్ళ సమస్యలు తెలుస్తాయి. ఇక్కడ రోడ్, ఇప్పుడు నాకు ఆ రోడ్ ఏం అవసరం లేదు, కానీ పబ్లిక్ ఎంత ఇబ్బంది అవుతుందనే రోడ్ ప్రాబ్లం సార్ట్ అవుట్ అయిపోయింది. ఎమ్మెల్యే గారు వచ్చారు, ఇమ్మీడియట్గా చూసారు, రోడ్ శాంక్షన్ చేసి. అయితే నేను ఒకటే చెప్తున్నా, పబ్లిక్ అక్క, తమ్ముడు, అన్న, చెల్లె, నేను ఏమంటున్నానంటే మీకోసం నిలబడి మీకోసం పనిచేసే వ్యక్తికి మీరు ఓటేయండి. అది నాకైనా సరే ఇంకెవరైనా సరే, రేపు అర్ధరాత్రి సమస్య వస్తే వాడు మన ఇంటి ముంగరికి వచ్చేటోనికి ఓటేయాలి. ఏదో ఎలక్షన్లు ఉన్నప్పుడు అవసరానికో ఇంకేదో అవసరానికోసమో నీకోసం మాయమాటలు చెప్పేటోళ్ళు చాలామంది ఉంటారు. నేనేమంటున్నా అంటే నీకు సమస్య వస్తే వాళ్ళకు వేరే సమస్యలు ఏముంటాయన్న, నీళ్లు, మోరి, ఈ రోడ్లు 10 ఏళ్లలో ఒక్క రోడ్ వేయలేదు 19th వార్డు. ఒక్క సీసీ రోడ్ లేదు. ఈడ పోతే ఇప్పుడు ఆ రోడ్డు మొత్తం పోయింది. వాళ్ళు మొత్తుకుంటారు పబ్లిక్, ఈ ఒక్క రోడ్ వేపియాలి. ఖచ్చితంగా నేను రాజకీయంలో కౌన్సిలర్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ప్రతి వార్డులో రోడ్డు, ప్రతి విషయం గురించి నేను సమస్యల గురించి ఎప్పుడు కొట్లాడతాను ఖచ్చితంగా. సో ఇది ఏదైతే వెంకటేష్ గౌడ్ గారి మాటల్లో ఏదైతే పదవులతో సంబంధం లేకుండా దాదాపు 15-16 సంవత్సరాల నుంచి పొలిటికల్గా సో ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ సో వారి స్థాయికి తగ్గట్టు అనేక సందర్భాలలో సో వారు నిరూపించుకునే ప్రయత్నం అయితే ఆల్రెడీ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలో కూడా దాదాపు అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే రేషన్ కార్డ్స్ కావచ్చు, సన్నబియ్య కార్యక్రమం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, 200 యూనిట్స్ గృహజ్యోతి గురించి కావచ్చు, ఇలా అనేక సంక్షేమ పథకాలు జనాలకు వెళ్ళడానికి ముఖ్యంగా 19th వార్డుకు సంబంధించిన జనాలకు, ప్రభుత్వానికి ఒక వారధిగా ఉంటూ సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్ళేలా సో వారి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లలో ప్రతి ఒక్క ఓటర్ వీటన్నిటిని ఆలోచన చేయాలి.
సరైన వ్యక్తులు ఎవరు, సమర్థవంతమైన వ్యక్తులు ఎవరు, రాజకీయాల్లో సంపాదించడానికి ఎవరు వస్తూ ఉన్నారు, రాజకీయాల్లో సేవ చేయడానికి ఎవరు వస్తూ ఉన్నారు, మరీ ముఖ్యంగా అధికార పార్టీ మద్దతున్న వ్యక్తులు ఎవరు, అధికార పార్టీ మద్దతున్న వ్యక్తులకు మనం మద్దతు ఇచ్చినప్పుడే వార్డు అనేది అభివృద్ధి విషయంలో ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏ చిన్న ఏమరపాటు ప్రయత్నం చేసినా మళ్ళీ 5-6 సంవత్సరాలు వార్డు అభివృద్ధి విషయంలో వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో ప్రతి ఒక్క ఓటర్ తమ విజ్ఞతతో కూడిన ఓటు వేసి వార్డు అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్క ఓటర్ తోడ్పాటును అందిస్తారని కోరుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు శ్రీకాంత్ నాకు థ్యాంక్స్. All the best, అన్న. చేసేటోనికి ఓటు వేయండి. అది ఏ పార్టీ అని కాదు, ఈ పార్టీలు ఇవ్వాలి ఉంటాయి, రేపు పోతే అధికారం ఇవ్వాలి ఉంటుంది, రేపు పోతుంది. మనం పిలిస్తే ఎప్పుడు వచ్చి ఎంబడి ఉండేటోళ్ళకు ఖచ్చితంగా నేను ఓటర్లను అదే కోరుకుంటున్నా. ఈ నా వార్డ్ అనే కాదు, ఏ వార్డ్ అయినా మనకు అందుబాటులో ఉన్నోళ్ళకి వేయండి అని నేను కోరుకుంటున్నాను. సో గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అయితే అధికారంలో ఉంది. ఆ 10 ఏళ్ళకి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య తేడా అంటే ఏం చెప్తారన్న? నేను ఒకటే చెప్తాను, ఇంతకు ముందుకు ఆడో ఈడో ఇదో ఉంటుండే. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే ఈ అనిరుద్ రెడ్డి గారు వచ్చారు, వచ్చినప్పటి సందే ఆయన ఏదో పైసలు సంపాదించేటోడు, ఆస్తి సంపాదించాడు. ఈ రోజు వరకు ఆయన ఏ భూ కబ్జాలు లేవు. ఎక్కడైనా మీరు విన్నారని ఇంతకుముందు కంటే ఆ లీడర్ ఈ లీడర్ అని గత 2.5 ఏళ్ళ సంది ఏ సమస్య వచ్చినా ఆయన ఎవరిని, ఏ చిన్న సమస్య వచ్చినా ఆయనే సాల్వ్ చేస్తాడు. ఇంకోటి ఇంతకుముందుకు ఏంటంటే ఆయన ఎన్నో చేస్తుండే, కానీ ఇప్పుడు అట్లా లేదు. ఎమ్మెల్యే గారు 2 ఇయర్స్లో నేను చెప్పినట్టు గతంలో చెప్పినట్టు మాకు ఆ మోరీ నీళ్లు మెయిన్ రోడ్ మీదకే వచ్చేస్తుంది. ఆయన ఇమ్మీడియట్గా ఆ మోరీ సార్ట్అవుట్ చేసిండు. ఆయన ఇంకోటి యంగ్స్టర్, ఆయన న్యూ టెక్నాలజీతో ఉంటాడు. ఇంకోటి ఆయన వచ్చిన పర్సన్ ఈ 10 ఏళ్ళల్లో, ఈ 2.5 ఏళ్ళల్లో ఏ ఒక్క భూ కబ్జా లేదు, ప్లాట్ల పంచాయతీ లేదు, ఏది లేదు. చర్చలో ప్రశాంతంగా ఉంది. ఏ గూండాలు లేదు, ఏ రాజకీయాలు ఏది లేదు. నీట్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఆయన ఐడియాకు. మా ఎమ్మెల్యే గారు నిజంగా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన ఉన్న పద్ధతి కానీ చాలా బాగుంది. ఇట్లాంటి ఎమ్మెల్యే మాకు ఉంటే చాలా మన జడ్చర్ల ఈ రోజు ఇంకా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అవి నచ్చే వెళ్ళాలి ఆయనతో పాటు వర్క్ చేయాలి. ఆయన ఐడియాతో బట్టే ఆయనతో ఉండి, సరే ఆయన ఉడత సహాయం లాగా ఏమంటారు కదా, ఉడత సహాయం లాగా ఆయన మంచి పనికి మనం కొద్దిగా చేయాలని నేను వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటే ఇంకా నేను ఖచ్చితంగా జీవితాంతం ఆయనతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా అనుకొని